హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు స్టోరీస్ అండ్ బ్లాగ్స్. ఇవాళ నేను మిమ్మల్ని ఒక మంచి ప్లేస్కి తీసుకెళ్తున్నానండి. ఇంకెందుకు లేట్, నాతో పాటు వచ్చేసేయండి. ఇవాళ మేము నేలపట్టుకు వెళ్తున్నామండి. ఎంతమంది నేలపట్టు చూసారండి? స్కూల్ డేస్లో అయితే మనకు టూర్ వేసేవాళ్ళు కదా. ఎంతమంది వెళ్ళున్నారు నేలపట్టుకి? నేనైతే స్కూల్లో అప్పుడెప్పుడో 6th-లోనో 7th-లోనో వెళ్ళాను. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా వెళ్ళాను. మా ఊరు దగ్గరేనండి నేలపట్టు. వచ్చేసాం. అదిగోండి చూసారా, ఇదేనండి నేలపట్టు. ఇంకా లోపలికి వెళ్ళడానికి అక్కడ టికెట్ కౌంటర్ అనేది ఉంటుంది. చూసారా, టికెట్ కౌంటర్ మొత్తం మనకు డీటెయిల్స్ అన్నీ ఆ బోర్డులో ఇచ్చేస్తారు. ఇంకా అక్కడ టికెట్ తీసుకొని పార్క్ చేసుకో. అక్కడ పార్కింగ్ లేదు, లోపల కొంచెం దూరం వెళ్తే అక్కడ పార్కింగ్ ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి లోపలికి స్టార్ట్ అయిపోయాం. లోపలికి స్టార్ట్ అయితే మొత్తం రోడ్ అంతా ఇలా ఉంటుంది. చుట్టుపక్కలంతా మొత్తం ట్రీసేనండి, ఇంకేమీ ఉండవు. చూసారు కదా, మధ్యలో ఆ బర్డ్స్వి, జింకలవి, వాటివి బర్డ్స్ పెట్టుంటారు. అలా కొంచెం దూరం వెళ్ళాలండి. బై వాక్ వెళ్ళొచ్చు, కానీ ఓపిక ఉంటే వెళ్ళొచ్చు. కొంచెం చాలా దూరమే ఉంటుందండి. మనకు వెహికల్స్ వేసుకొని వెళ్ళాలండి. బస్సు అట్లాంటివి ఏమీ ఎంట్రీ ఉండవు. అంటే బస్సు అవంటే మనము ప్లానింగ్తో నలుగురం వెళ్ళాలి అనుకున్నప్పుడు ఓన్గా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. కార్లో కానీ, బస్సులో కానీ, బండుల్లో కానీ, ఏ వెహికల్స్ అయినా వెళ్ళొచ్చు. ఇంకా ఇదిగోండి, మధ్యలో చూసారా, అక్కడ జింకలది ఉంటుందంట. కానీ అక్కడ చూస్తే ఒక్క జింక కూడా కనపడలేదు. అంటే ఉన్నాయి, లోపల ఉన్నాయి, బయటికి మాత్రం రాలేదు పాపం. వాటికి నాకంటే మొహమాటం ఎక్కువలాగుంది. ఎంత చూసినా ఎంత పిలిచినా రాలేదండి పాపం. లోపల ఎక్కడో దాక్కొని ఉన్నాయి చెట్ల కింద. పాపం ఎండలు కదా పాపం, మనం ఏం చేయగలం. చూసారా, ఈ చిన్న చిన్న హట్స్ క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా అలా మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిపోతే వచ్చేసామండి. ఇక్కడ ఫస్ట్లో బర్డ్స్ ఉంటాయంట. అవేం బర్డ్స్ చూపిస్తారండి. ఇది గ్రే కాక్టైల్ అంట. చూడండి, ఒకటి ఉంది బుడ్డది. అది ఏం చేస్తుందా అని చూస్తే హోల్లో ఏదో చేస్తుంది అది. పాపం చాలా బిజీగా ఉంది. చూడండి, జూమ్ చేస్తున్నాను. అదిగోండి, గ్రే కలర్లోనే ఉంది. పాప ఏదో వాటర్లో డ్యాన్స్ వేస్తుంది. ఇంకా అలా తిప్పితే ఆ మూల మళ్ళీ ఏదో ప్యారెట్స్ లాగా ఉన్నాయండి, అవి కూడా అవేనంట. నెక్స్ట్ పక్కనే లుటినో కాక్టైల్ అంట. అవి చూద్దామంటే అవ్వండి అక్కడ 4 బుజ్జి కూర్చొని ఉన్నాయి వైట్గా. పాపం అటు తిరిగే కూర్చొని ఉన్నాయి. ఇటువైపు తిరగండి, ఒక ఫోటో తీసుకుంటారన్నా కానీ అవి తిరగలేదండి. ఏం చేస్తాం, ఇంకా బతిలాడినా కానీ తిరగలేదు. ఇంకా అలా అని మళ్ళీ మా రథయాత్ర మొదలుపెట్టాం. ఇంకా అలా వెళ్తుండగా అదిగోండి కనిపిస్తుందా, వచ్చేసాం, దగ్గరకు వచ్చేసాం అనుకుంటూ వెళ్ళిపోయాం. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్ నేలపట్టుకి. ఇంకా ఇదంతా పార్కింగ్ ఏరియా. మనం ఇంకా అక్కడి నుంచి వెహికల్స్ ఏది లోపలికి లేదు.
ఇంకా ఎంత దూరం వెళ్ళాలన్నా బై వాకే కొంచెం సేపు కూర్చుంటూ నిల్చుకుంటూ వెళ్ళాల్సిందేను. ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట. ఇక్కడ మా వాళ్ళు చూసారా, ఆ పక్షులు స్వాగతం చెప్తున్నాయన్నమాట లోపలికి. ఇంకా లోపలికి రాగానే లెఫ్ట్ సైడ్లో ముందు కనిపించేది ప్లే ఏరియా అండి. లెఫ్ట్ సైడ్లో నిజంగా అన్నీ జారుడు వల్లే ఉంటాయి, కాకపోతే వెరైటీగా ఉంటాయి అన్నమాట. ఇంకా అవన్నీ చూస్తే మన పిల్లలు ఆగుతారా? మా వాళ్ళు అయితే అస్సలు లేదు. అసలు పక్షులు చూద్దాం రండారా అన్నా కానీ రాలేదు. మా వాడు చూడండి ఇక్కడ, మా బుడ్డోడు, ఆయన స్టార్టింగ్ ప్రాబ్లం కొంచెం నెట్టాలన్నమాట, అప్పుడే జారుతాడు. ఇంక ఇక్కడ చూసారా, చిన్నపిల్లలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఉయ్యాల్లో ఊగుతారు. మైండ్ రిలాక్సేషన్ ఉండాలి అప్పుడప్పుడు. అందుకని జెంటిల్మెన్స్ కనీసం నెలకి ఒక్కసారైనా అలా సైన్యాన్ని బయటికి తీసుకెళ్ళాలి. అందరూ ఎంజాయ్ చేయాలి, రిలాక్స్ అవ్వాలి కదా. ఏమంటారు బంగారమ్స్? ఇక్కడ చూసారమ్మా డింగ్ అని జారాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక దగ్గరికి వచ్చారనమాట. ఇది జారుడు వల్లే. మా బుడ్డోడు ఇంట్లో ఉంటే అతుక్కొనే ఉంటాడు, కానీ బయటకు వెళ్తే మాత్రం వాడికి ఎక్కడ లేని ఓపిక అంతా వచ్చేస్తుందండి బాబోయ్. అదంటాడు ఇదంటాడు. ఇక్కడ చూసాడా ఇవరా ఎంత చక్కగా రిలాక్స్ అవుతుందో. నెక్స్ట్ అక్కడ చూడండి, అసలు ఫ్యామిలీయే హాయిగా ఊగుతున్నారు. చెప్పాను కదండి, పిల్లలే కాదు పెద్దలు కూడా అప్పుడప్పుడు ఎంజాయ్ చేయాలి. అప్పుడే హెల్తీగా ఉంటాం, మానసికంగా శారీరకంగా. సో అప్పుడప్పుడు ఇలాంటి టూర్స్ ప్లాన్స్ అయితే చేసుకుంటా ఉండండి. ఎప్పుడు ఇంట్లో ఉంటే ఏం బాగుంటుంది? పిల్లల్ని తీసుకుని అలా జాలీగా బయటకు వచ్చి అలా ఎంజాయ్ చేయాలి కదా, అప్పుడే మైండ్ కూడా రిలాక్స్ అవుద్ది. అరే పక్షులను చూద్దాం రండారా అంటే కదిలితే కదండి, అలా అని చూపించకుండా ఉన్నానులేండి, చూపిస్తాను. నెక్స్ట్ మళ్ళీ ఇదంట. మళ్ళీ ఇదొకటి అనమాట. ఇది కూడా జారుడు వల్లే, లోపల నుంచి వస్తారనమాట. ఇక్కడ సీసా, ఆ బుడ్డది పైకి ఎక్కింది లోపల నుంచి జారమ్మ అంటే. పాపం ఆయనకు అర్థం కావట్లేదు లోపలికి దిగిందా లేదా ఇది అని చూసుకుంటున్నాడు. మళ్ళీ ఇక్కడ ఎక్కాలని మళ్ళీ రచ్చ చేశారండి. ఇంకా కాదు పదండి ఫస్ట్ పక్షుల దగ్గరికి వెళ్దాము అనేసి ఇంకా బలవంతంగా తీసుకెళ్ళాము. తీసుకెళ్తుంటే అక్కడ చూసారా, క్యాంటీన్ లాగా అనమాట. అక్కడ ఫుడ్ ఐటమ్స్, వాటర్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అవన్నీ అక్కడ దొరుకుతాయి. నెక్స్ట్ దాని పక్కనే ఇలా చిన్న చిన్న రూమ్స్గా ఉంటాయన్నమాట. లోపలికి పదండి చూపిస్తాను. ఇక్కడ స్టార్టింగే ఇలా ఒక చెట్టు మీద 2 పక్షులు ఉంటాయన్నమాట. మధ్యలో నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం అని రాసుంటుంది. అక్కడ మాత్రం ప్రతి ఒక్కరు సెల్ఫీలు ఫొటోస్ దిగకుండా వెళ్ళరండి. అఫ్కోర్స్ మేము కూడా దిగామనుకోండి. చూసారా, అసలు రియల్గా ఉన్నట్టే పెట్టారు అక్కడ. నెక్స్ట్ అక్కడి నుంచి లోపలికి రూమ్స్ ఉంటాయండి. 2 రూమ్స్ ఇస్తారు. అక్కడ స్టే చేయడానికి కాదు, జస్ట్ అక్కడ ఆ రూమ్స్లో
మనకు పక్షుల గురించి వాటి వివరాలన్నీ రాసుంటారండి. చూడండి ఎన్ని రకాల పక్షులు ఉంటాయి, వాటి ఎత్తు, అవి ఎక్కడి నుంచి వస్తాయి, అవి ఏం తింటాయి, ఇట్లా ప్రతి ఒక్కటి ఆ బర్డ్స్ గురించి మనకు అక్కడ ఇచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టూరిజం గురించి, నేలపట్టు టూరిజం గురించి వాటి గురించి మనకు ఇస్తారనమాట. ఇంకా అలా ఆ రూమ్లో నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఇంకో రూమ్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళాలి. అక్కడ వెళ్తే అయితే లైట్స్ వేయలేదండి. లైట్స్ వేసుంటే బాగుండేది, బాగా కనిపించుండేది. భలే ఉంది కదా ఇది. మొత్తం వెనకాల బ్యాక్గ్రౌండ్ వచ్చి మొత్తం ఫోటో అలా వాల్పేపర్ బాగా పెట్టారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జస్ట్ పేపర్స్ అలా కటింగ్ చేశారనమాట. అక్కడ కూడా ఫొటోస్ అవి దిగడానికి. నెక్స్ట్ ఇదేనండి, ఆ పక్కనే మెయిన్ మనం పక్షుల దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ ఎంట్రన్స్. అక్కడ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా, మన వానర సైన్యం అండి. ఎక్కడికి వెళ్ళినా ఈ వానర సైన్యం అనేది తగ్గేదేలే. ఇంకా అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోదాం. ఇక్కడి నుంచి ఇంకా నడుస్తూనే ఉండాలి. నిజంగా మంచి వాకింగ్ అనుకోవాలి. ఓపిక బాగా తినేసి బయలుదేరాలన్నమాట. ఓపిక ఉండాలి నడవాలంటే, అవి మామూలుగా కనపడవు. చూసారా, మధ్య మధ్యలో ఇట్లా వాటర్కి మనకి ట్యాప్స్ ఉంటాయి, తాగే వాటరేనండి, బాగున్నాయి. చుట్టుపక్కల అంతా ఇటువైపు అటువైపు అంతా ఒక అడవిలాగా ఉంటాయన్నమాట, చెట్లు మొత్తం పొదలుగా. మళ్ళీ మధ్యలో స్నేక్స్ కూడా ఉంటాయండి, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట. మధ్యలో ఎక్కడి నుంచైనా పాపం క్రాస్ చేసుకుంటుంటాయి అవి, సో జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి. చూసారా, అక్కడక్కడ వెళ్ళే దారుల్లో వాటర్. ఇది ఫస్ట్ నేను స్విమ్మింగ్ పూల్ అనుకున్నానండి, కానీ అది స్విమ్మింగ్ పూల్ కాదు. అదొక డెకరేషన్ పర్పస్ లాగా ఒక చెట్టు, దాని మీద మళ్ళీ ఒక బాతు పిట్ట. ఇక్కడ చూసారా, మధ్య మధ్యలో బర్డ్స్ అంట, బటర్ఫ్లైస్. ఇక్కడ చూసారా, గూడబోతంట. ఇంకా ఆవిడ గురించి ఎక్స్ప్లెనేషన్ అంతా ఆ బోర్డు మీద ఇచ్చేశారు. మధ్య మధ్యలో ఉన్నాయండి అలాగా. ఇంకా అలా ముందుకు వచ్చామంటే మళ్ళీ చూసారుగా, ఇక్కడ ఒక బోర్డు ఇచ్చేసారనమాట. ఏంటబ్బా బోర్డ్ ఏముందా అని చెప్పి చూస్తే దాంట్లో మనకు నేలపట్లో ఎన్ని రకాల పక్షులు అయితే ఉంటాయో వాటన్నిటి పేర్లు, ఎన్ని రకాలు ఉంటాయో వాళ్ళన్నిటి పేర్లు అనమాట. తెలుగులో ఇంగ్లీష్లో మనకు మొత్తం క్లారిటీగా రాసేసారు అక్కడ. నెక్స్ట్ మధ్యలో పాపం కాలు నొప్పులు అవి వస్తాయి కదండి, చాలా దూరం కదా, అక్కడక్కడ ఇలాంటి హట్స్ లాగా ఇచ్చారనమాట, కాసేపు రిలాక్స్ అవ్వడానికి. అదిగోండి అక్కడక్కడ ఇచ్చున్నారు. నెక్స్ట్ ఇంకా టాయిలెట్స్కి వాటికి అక్కడక్కడ ఇలా మనకు టాయిలెట్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. ఇబ్బంది ఏం లేదు, వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్ ఫెసిలిటీ, కాసేపు రిలాక్స్ అవ్వడానికి మధ్యలో బాగానే ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ అవ్వాలి. ఏం చేద్దామండి, అందమైన ఆ పక్షులను చూడాలంటే కాస్త ఓపిక తెచ్చుకోవాలి. మరి ప్రతిరోజు చూడం కదండి. చూసారా, ఈ ప్లేస్ బాగుంది కదా, మొత్తం చెట్లే, చుట్టుపక్కలంతా చెట్లే. మధ్యలో మాత్రం మనకు ఫుట్పాత్ ఇచ్చేస్తుంటారు. చూడండి, మా వాడు చూడండి తెగ పరిగెత్తున్నాడు. ఇంకా మనం ఆ దగ్గరికి వెళ్ళే కొద్దీ అక్కడ పక్షులు పైన తిరుగుతూ ఉన్నాయండి, చూపిస్తాను మీకు, చూద్దురు.
చూసారా, మొత్తం ఫెన్సింగ్ కట్టేశారు, ఇటు అటు ఫెన్స్ కట్టేశారు. నీట్గా ఉంది. అదిగోండి పైన, అదిగోండి పక్షి. ఇవే మన వలస పక్షులు. నేను ఫస్ట్ కాకులు అనుకున్నాను, కాకులు కాదండి, మన వలస పక్షులు అవి. అందుకే జూమ్ చేసి మరీ మీకు చూపిస్తున్నాను, చూసేయండి. అక్కడక్కడ చూస్తూ ఉంటాము. భలే హ్యాపీ వేస్తుందండి నిజంగా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసుంటాం కదా. మీలో ఎంతమంది చూశారు ఈ నేలపట్టు? ఇది అయితే నేను చిన్నప్పటి నుంచి అది అలాగే ఉందండి. మేము స్కూల్ డేస్లో 2 సార్లు టూర్ వేస్తే అప్పుడు వెళ్ళినప్పుడు అప్పుడు అలాగే ఉంది అది. నెక్స్ట్ ఇప్పుడు అలాగే ఉంది. అక్కడి నుంచి చూపించేవాళ్ళు అనమాట, పైకెక్కి అక్కడ చూపించేవాళ్ళు అనమాట. రండి ఎక్కుదాం. ఇక్కడ చూసారా చెట్లు. మా పాప అయితే అది సన్ఫ్లవర్ మమ్మీ సన్ఫ్లవర్ అనింది. సన్ఫ్లవర్ కాదే అది, దునియా చెట్లు అనేసి చెప్పాను. నెక్స్ట్ అక్కడి నుంచి పైకి వెళ్ళిపోవాలి. రీసెంట్గా ఎంతమంది చూసారండి నేలపట్టు? నాకు కామెంట్ చేయండి. ఇదిగోండి, ఇక్కడి నుంచి చూసాము కానీ ఏం కనిపించలేదన్నమాట ఫస్ట్. ఆ తర్వాత పైన తిరుగుతూ ఉన్నాయి, అంటే లోపల ఉన్నాయి. జూమ్ చేస్తున్నాను చూడండి, అవిగోండి లోపల. కొన్ని ఏమంటే పైన తిరుగుతూ ఉన్నాయన్నమాట. పాపం ఎంతసేపు అయినా అవి ఒకే దగ్గర కూర్చుంటాయి. అవిగోండి పైన తిరుగుతూ ఉన్నాయి. కొంచెం జూమ్ చేస్తాను, చూస్తూ ఉండండి. అదిగోండి ఒకటైతే కనపడింది. తిరుగుతున్నాయి కానీ చాలా హైట్లో తిరుగుతున్నాయి, అందుకని తీయాలంటే కొంచెం కష్టమైపోయింది. చాలా వరకు జూమ్ చేశాను. చూడండి, వీడియో మొత్తం చూడండి, స్కిప్ చేయకుండా, బాగా కనిపిస్తాయి అన్నమాట. నిజంగా నేలపట్టు అంటే ఒక స్పెషల్ ప్లేస్ కదండి. నిజంగా తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాల్సిన టూరిజం స్పాట్ అండి ఇది. చూసారా ఎంత బాగున్నాయో, అవిగోండి. ఫస్ట్ చూసినప్పుడు పైనుంచి అవేటో కాకులు అనుకున్నాను, కానీ తర్వాత జూమ్ చేసుకొని చూస్తే అప్పుడు తెలిసిందండి అవి కాకులు కాదు, మన వలస పక్షులు అనేసి. ఇంకా అక్కడి నుంచి దిగి కాస్త ముందుకెళ్తున్నామండి. అక్కడక్కడ చిన్న షెడ్స్ అనేటివి ఇస్తారు, ఆ షెడ్స్ దగ్గర నిల్చొని చూడొచ్చు అన్నమాట. అదిగోండి పైన తిరుగుతూ ఉన్నాయి. ఒక్కటైనా దగ్గరకు వస్తుందేమో అనుకుంటే అవేమో రాకపోయే. ఇక్కడ చూసారా ఈ చెట్లు భలే ఉంది కదండి. ఇటువైపు నుంచి అటువైపుకి చల్లగా అనిపించింది. అదిగోండి అదిగోండి ఇంకొకటి. భలే ఉన్నాయండి అసలు నిజంగానే. వైట్ కలర్లో, బ్లాక్ కలర్లో, గ్రే కలర్లో, వైట్ అండ్ బ్లాక్ మిక్సింగ్లో చాలా బాగున్నాయి అసలు.
అదిగోండి అదిగోండి అదిగోండి. తప్పకుండా ప్రతి ఒక్కరూ కంపల్సరిగా ఒక రోజు టూర్ వేసుకోండి పిల్లల కోసం. పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు వాటిని చూసి. అండ్ ప్లే ఏరియా కూడా ఉంది కాబట్టి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు ఉండొచ్చండి. ఏదైనా పులిహోర ఏదన్నా వేసుకొని వెళ్ళొచ్చు బాక్సులకి. ప్రశాంతంగా ఉంటుంది, అంతా చల్లదనమే, చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద చెట్లు. ప్రశాంతంగా కూర్చోవచ్చు, కాసేపు పిల్లల్ని ఆడిపించుకోవచ్చు. అదిగోండి చూసారా, కొంచెం జూమ్ చేస్తున్నాను. అవిగోండి మొత్తం అసలు ఎన్ని వేల పక్షులు ఉన్నాయండి బాబోయ్. చెట్లు నిండా అవేనండి. కొన్ని పైన తిరుగుతుంటే, కొన్ని చెట్ల మీద ఆడుతుంటే, ఇంకా అక్కడ సరిగా కనిపించలేదు కదా అని కొంచెం ముందుకు వచ్చాము. ఇక్కడ చూసారా పూలు, అవి చెట్లు భలే ఉన్నాయి కదా. ఇదిగోండి అక్కడక్కడ ఇలా చిన్న చిన్న షెల్టర్స్ ఇస్తారనమాట. ఇక్కడి నుంచి బాగా కనిపిస్తుంది, కాసేపు ఉండి చూడొచ్చు. ఇక్కడ నా క్రియేటివిటీ అంతా చూపిద్దామని కొంచెం క్లోజ్లో అంతా తీస్తున్నాను, చూపిస్తాను చూడండి. చూసారా అక్కడంతా వైట్గా, ఈ అక్కడంతా అదిగోండి మొత్తం అవేదో ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. అసలు పచ్చని చెట్లలో తెల్లటి పువ్వుల్లాగా అంతా ఫ్లవర్స్ లాగా ఉన్నాయి. అబ్బే అసలు ఫ్లవర్స్ కాదండి అవి, మొత్తం అవే. ఎన్ని వేల పక్షులు ఉన్నాయంటే అన్ని వేల పక్షులు ఉన్నాయి అసలు. జూమ్ చేస్తాను, చూపిస్తాను ఉండండి. ఇదిగోండి చూడండి, చూసారా చెట్టు నిండా తెల్లగా, అసలు ఎంత బాగున్నాయో. ఎన్ని బోర్డ్స్ ఉన్నాయంటే అన్ని బోర్డ్స్ ఉన్నాయి. చూసారా అక్కడ చూసారా, బ్లాక్గా కొన్ని, వైట్ కలర్ ఉన్నాయి, బ్లాక్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ కలర్స్ ఉన్నాయి. నెక్స్ట్ గ్రే కలర్లో ఉన్నాయి, బ్లాక్ అండ్ గ్రే కలిసి ఉన్నది. కొన్ని ఎగురుతున్నాయి, కొన్ని కూర్చుంటున్నాయి. భలే అనిపించిందండి నిజంగా. అప్పుడెప్పుడో చిన్నప్పుడు చూసిన ఫీలింగ్ మళ్ళీ చాలా ఎక్సైటింగ్తో వెళ్తే సాటిస్ఫాక్షన్గానే చాలా బర్డ్స్ని చూసాము. అదిగోండి చూసారా, ఇవన్నీ అవేనండి, వలస పక్షులే.
ప్రతి ఒక్కరూ చూడాల్సిన బ్యూటిఫుల్ ప్లేస్ అండి మన నేలపట్టు. సో తప్పకుండా ఎప్పుడైనా వెకేషన్ వేసుకోండి, పిల్లల్ని తీసుకొని ఫ్యామిలీస్తో అలా సరదాగా ఎంజాయ్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది. గుర్తుండిపోయే మెమరీ అసలు ఇవన్నీ. పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా మంచిగా అనిపిస్తుంది అసలు ఎంజాయ్ చేయడంలో నేలపట్టు. కాకపోతే కొంచెం ఓపిక తెచ్చుకోవాలి అంతేను. ఇదిగోండి కొంచెం జూమ్ చేశాను. చూసారా ఎంత బాగున్నాయి కదా, చెట్టు నిండా అసలు భలే అనిపించిందండి. మళ్ళీ నాకైతే స్కూల్ డేసే గుర్తొచ్చాయి. ఫ్రెండ్స్ అందరితో కలిసి వెళ్ళి మార్నింగ్కి వెళ్ళిపోయే వాళ్ళం, ఈవినింగ్ వరకు ఉండేసి ఈవినింగ్ ఇంటికి వెళ్ళే వాళ్ళం అన్నమాట. మొత్తం అసలు ఎన్ని వేల పక్షులు ఉన్నాయంటే అన్ని వేల పక్షులు ఉన్నాయి. అంతేనండి, ఇంకా రిటర్న్ అయిపోయాం. ఇంకా ఓపిక కూడా తగ్గిపోయింది. ఇంకా చాలా వరకు చూసాం కదా అనేసి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగేసామన్నమాట. పిల్లలు కూడా కొంచెం డల్ అయ్యారు. ఇంకా వచ్చేసరికి ఇక్కడ చూసారా బ్యానర్స్ కట్టున్నారనమాట, ఈ బర్డ్స్ గురించి అన్నమాట. ఆహారం, అవి ఏం ఆహారం తింటాయి, అవి ఎక్కడ ఉంటాయి అనేసి వాటి గురించి. ఇదిగోండి తెల్ల కంకణాలంట, దాని గురించి అక్కడక్కడ ఇలా బ్యానర్స్ ఇచ్చేస్తారండి మనకు తెలుసుకోవడానికి. అసలు ఏమేం పక్షులు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి అంటే అవి కొంచెం దూరంగా ఉంటాయి కదా, మనకు అంతగా కనిపించవు. ఎంత జూమ్ చేసుకున్నా అంత క్లారిటీగా అయితే కనిపించవు కదండి. సో మన నేలపట్టు వాళ్ళు అంటే అక్కడక్కడ అలా బ్యానర్స్ బోర్డ్స్ పెట్టేసి వాటి గురించి మొత్తం మనకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చేస్తారు. ఇంకా రిటర్న్ అయ్యేసరికి మేమందరం డల్ అయ్యాం, కానీ మా బుడ్డోడు మాత్రం అస్సలు డల్ అవ్వలేదు. తగ్గేదేలే అంటూ మళ్ళీ వెళ్తా అన్నాడు. చూసారా ఇక్కడ నీటి కాకి అంట. ఇంకా దాని గురించి ఆవిడ గురించి కూడా ఇక్కడ తెల్ల కంకణాలు, పాపం ఆవిడ మిస్ అయ్యింది, ఎగిరిపోయినట్టుంది. ఇక్కడ గూడబాత్ అంట, ఈవిడ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అక్కడ. ఇంకా అంతేనండి, ఇంకా రిటర్న్ అయిపోయాం. మా వాడు స్టంట్స్ చూడండి. మా పాప అయితే మరీ డల్ అయిపోయింది, ఇంకా దానికి ఓపిక లేదు మమ్మీ అనేసి ఇంకా అలా ఒక దగ్గర కూర్చున్నామండి. చూసారా లాస్ట్కి బాగా గొంతు తడారిపోయింది, ఏదన్నా తాగుదామనేసి ఇంకా క్యాంటీన్ దగ్గరికి వెళ్ళారు. అలా కూర్చొని ఇంకా చూస్తూ ఉన్నాము. అదిగోండి అక్కడ కూడా టాయిలెట్స్ అన్నమాట. ఇబ్బంది లేదు, వాటర్ కానీ టాయిలెట్స్ కానీ ఫుడ్కి కానీ. ఇంకా ఇంతటితో మా ట్రావెలింగ్ అనేది ముగించామండి. కాసేపు ఎంజాయ్ చేసేసి ఇంకా మేము కూడా బయలుదేరేసాం ఇంటికి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.